కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్న గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ అభినందనీయులు అని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. తిమ్మాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో భాగంగా మహిళలు వేసిన అందమైన రంగవల్లులను ఎమ్మెల్యే కన్నబాబు స్వయంగా తిలకించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి కింద 2 గ్రాముల బంగారం, ద్వితీయ బహుమతి కింద 1 గ్రాము బంగారం, తృతీయ బహుమతి క్రింద వెండి వస్తువును విజేతలకు ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా అందజేశారు. అలాగే ముగ్గుల పోటీలు జూనియర్స్ విజేతలకు మ్యూజికల్ చైర్స్, కబడ్డీ విజేతలకు బహుమతులను, క్రికెట్ పోటీల విజేతలకు ట్రోఫీలను, నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు, ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కన్నబాబు, గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బందిలి విరీష, ఎంపీటీసీ ముద్దన వెంకట్రాజు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు, బెజవాడ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో కలిసిపోయి వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామం ఇది. దీనికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను తోడుగా ఉంటానని సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు చెప్పారు, ఏవేవి చేస్తూ ఉన్నారనేది ఇప్పుడే మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. వలసపాకల ఇతర ప్రాంతాల్లో వాళ్ళ నవరత్నాలు కానీ ఇతర స్కీమ్స్ కానీ చెప్పినట్టుగా మేనిఫెస్టోని 99% అమలు చేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నిలిచిపోతారు. చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేసి ఇస్తానన్న దానికన్నా ఎక్కువ ఇచ్చి ఒక నాయకుడు అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని నిరూపించే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. చాలా పథకాలు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నెల నుంచి పెన్షన్ కూడా 3000 అయింది. ఈ గ్రామంలో నాకు తెలిసి 100 మందికి పెన్షన్ వస్తూ ఉంటుంది. ఎంతమందికి వస్తుంది ఈ గ్రామంలో పెన్షన్? 963 మందికి ఈ గ్రామంలో పెన్షన్ వస్తుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మన గ్రామం ఒకటే కాదు, నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామంలోని మహిళలకి ముగ్గుల పోటీ, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్, ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మన గౌరవ శాసనసభ్యులు. మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా, పేదవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంక్రాంతికి కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ శాసనసభ్యులకు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.